సో అందరికైతే హాయ్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ ఒక జాబ్ గురించి నన్ను అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లస్ మిమ్మల్ని ఏం అడుగుతాడు అండ్ ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది అయితే నేనైతే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ. సో వీడియోని అయితే మొత్తం చూడండి. ఎవరైతే జాబ్స్కి ట్రై చేస్తున్నారో నాన్ ఐటీ జాబ్స్కైనా ఏ జాబ్స్కైనా ఓకేనా. సో చూడండి వీడియో. సో అందరికీ హాయ్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో ఒక నాన్ ఐటీ జాబ్ అనేది ఎట్లా తెచ్చుకోవాలో నేను చెప్తాను. నా ప్రాసెస్ ఎట్లా జరిగింది, సో నేను ఎట్లా సెలెక్ట్ అయినా, ఆ ప్రాసెస్ అసలు ఎట్లా జరుగుతుంది, ఒక జాబ్ ఇంటర్వ్యూ మొత్తం అయితే చెప్తా. సో ప్రజెంట్ ఇప్పుడు ఒక నాన్ ఐటీ జాబ్ కూడా ఎంత కాంపిటీషన్ ఉందంటే ఒకటే ఇంటర్వ్యూకి ఒక 400-500 మెంబర్స్ అయితే వస్తారు. 50 వేకెన్సీస్ ఉన్నా. సో దేనికైనా కాంపిటీషన్ అయింది. సో నేనైతే చెప్తా ప్రాసెస్ ఎట్లుంటుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకు వాకిన్స్ అనేటివి పడతాయి. అది మనం నౌకరీలో కానీ లేకపోతే లింక్డ్ఇన్ ఈ యాప్లలో చూసుకోవాలి. కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజీలు కూడా ఉంటాయి సో జాబ్స్ గురించి. సో వాళ్ళైతే డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అప్పుడైతే వాకింగ్స్ అయితే జరుగుతాయి, వెళ్ళొచ్చు. అయితే మనం ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతుంది హెచ్ఆర్. ఒక్కొక్కరిని అయితే అడగదు, ఒకటేసారి ఒక 10 మెంబర్స్ రమ్మంటుంది. సో అందులో నుండి ఫాస్ట్గా అడుగుతుంది. అందులో నుండి ఒక 3-4 మెంబర్స్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు నేను పోయినప్పుడు ఒక 10 మెంబర్స్ అయితే ఉన్నారు. సో అందులో ఒక 3-4 మెంబర్స్ తీసుకుంటారు అంతే ఫస్ట్ రౌండ్లో. సో అందులో అడిగే క్వశ్చన్ ఏంటంటే నార్మల్ ఏం అడగదు, సెల్ఫ్ ఇంట్రడక్షనే చెప్పమంటుంది ఫస్ట్ రౌండ్ పక్కా. సో అందులో సింపుల్గా చెప్పాలి, బట్టి పట్టినట్టు కాదు. మై నేమ్ ఇస్ మధు, ఐఎమ్ ఫ్రమ్ వేములవాడ. ఐ హ్యావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ కామర్స్ అట్ శాతవాహన యూనివర్సిటీ అండ్ అబౌట్ మై ఫ్యామిలీ అని చెప్పేసి చిన్నగా చెప్పుకుంటూ పోవాలి అంతే, బట్టి పట్టినట్టు కాదు. సో వాళ్ళకి అర్థం కావాలి, వీడు ఓకే మాట్లాడుతుండు, చెప్పుకుంటూ వెళ్ళిపోతుండు, ఫ్లూయెంట్గా ఉంది అని అర్థం కావాలి. సో నెక్స్ట్ అందులోనే హాబీస్ కూడా చెప్పాలి. సో నా హాబీస్ ఏంటంటే ప్లేయింగ్ వాలీబాల్ అండ్ వాచింగ్ మూవీస్ అని పెట్టిన. సో మనం ఏం చేస్తున్నామో అదే కరెక్ట్ పెట్టాలి అంతే. అందరూ లిజనింగ్ టు మ్యూజిక్, రీడింగ్ బుక్స్ అని పెడతారు, అది రొటీను. అసలు ఎందుకు పెడతారు నాకే అర్థం కాదు, వాళ్ళు చెయ్యరు పెడతారు. సో నేను డిఫరెంట్గా 10 మందిలో నేనైతే ప్లేయింగ్ వాలీబాల్ అంటే వాళ్ళు అసలు ఒక్కరు కూడా ప్లేయింగ్ క్రికెట్ అట్లా ఏది పెట్టలేరు, అన్నీ రీడింగ్ బుక్స్, లిజనింగ్ టు మ్యూజిక్. సో నన్ను ప్లేయింగ్ వాలీబాల్ అన్నాక వాలీబాల్ గురించి చెప్పమన్నది. సో చెప్పేసిన. నెక్స్ట్ వాచింగ్ మూవీస్ అంటే లాస్ట్ టైం నువ్వు ఏ మూవీ వాచ్ చేసినావు అనేది చెప్పమన్నది, చెప్పేసిన. సో అయిపోయింది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయింది. మీరు చిన్నగా మెల్లగా చెప్పిన ఒక 30 సెకండ్స్ వరకు మీ హాబీస్ ఏం కాదు, సెలెక్ట్ చేస్తారు అంతే. కానీ మధ్యలో ఆపద్దు, ఓకేనా. మీరు చెప్పే ఫ్లూయెంట్ చిన్నగా చెప్పినా మెల్లగా చెప్పినా మధ్యలో అయితే ఆపద్దు. సో హెచ్ఆర్ ఓకే అనే వరకు చెప్పాలి. సో అయిపోయింది సెల్ఫ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ స్కిల్స్, మన రెజ్యూమ్లో నీకు ఏదైతే స్కిల్స్ వచ్చో అదే పెట్టాలి. నీకేం రాదా బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అని పెట్టేసి అయిపోద్ది. నాకు ఎంఎస్ ఎక్సెల్ వచ్చు కాబట్టి నేను ఎంఎస్ ఎక్సెల్ పెట్టిన. కొందరు ఏం చేస్తారు, ఏం రాకుండా అన్నీ పెడతారు, ఒక 5-6 పెడతారు, ఏమో స్కిల్స్ అవి రావు. వాడు చెప్పమంటే ఒక్కటి రావు, వట్టి అని ఉండదు. డైరెక్ట్ ఎగ్జిట్ అంటాడు. నీకు స్కిల్స్ పెట్టినావు, స్కిల్సే రాకపోతే నువ్వు ఎందుకు ఎగ్జిట్ అంటాడు. నువ్వేం పెట్టకుండా పర్లేదు, టైపింగ్ స్పీడ్ పెట్టు, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ పెట్టు, నేను దాని గురించి అడుగుతాను. అంతేగాని నువ్వు రాంది పెట్టి నిన్ను చెప్పిండు అనుకో, అందులో పెడతావు స్కిల్, ఆ స్కిల్ నిన్ను అడిగితే నువ్వు చెప్పకపోతే డైరెక్ట్ ఎగ్జిట్ అంతే. వేరే ఏం మాట్లాడాడు, వెళ్ళిపోంటాడు డైరెక్ట్. సో అందుకే నాకు ఎంఎస్ ఎక్సెల్ వచ్చు. సో ఇంకో టైపింగ్ స్పీడ్ అనేది పెట్టినా అంతే, అంతకు మించి ఏం అడగలేదు. ఇది ఒకే క్వశ్చన్ అడిగింది. సో ఈ రెజ్యూమ్ స్కిల్స్ అనేది హెచ్ఆర్ అడుగుద్ది, మేనేజర్ కూడా అడుగుతుంది, ఓకేనా. సో మ్యాక్సిమం హెచ్ఆర్ అడగకపోయినా మేనేజర్ అయితే పక్కా అడుగుతాడు, ఇద్దరు కూడా అడుగుతారు. స్కిల్స్ అయితే ఓకే, ఇది వచ్చినాయే పెట్టాలి అంతే, రాంది అయితే అస్సలు పెట్టాలి. నెక్స్ట్ ఈ మేనేజర్ క్వశ్చన్స్ నన్ను అడిగినవి అయితే సోషల్ మీడియా గురించి చెప్పమన్నాడు, ఫస్ట్ చెప్పేసిన. నెక్స్ట్ దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పమన్నాడు. ఎందుకంటే నేను చేసే రోల్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడిగింది సోషల్ మీడియా గురించే. సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అయితే చెప్పేసిన. నెక్స్ట్ ఏం అడిగిండు, మళ్ళీ అబౌట్ జాబ్ గురించి అడిగిండు. సో పక్క మీరు ఏదైతే జాబ్కి వెళ్తారో ఆ జాబ్ గురించి తెలుసుకొనే వెళ్ళండి, ఏదో టైంపాస్కి వెళ్ళొస్తానని వెళ్ళకండి. ఆ రోల్ గురించి కనీసం తెలుసుకోండి. అసలు ఏంది, నేను కంటెంట్ మోడరేషన్కి వెళ్ళిన, కంటెంట్ మోడరేషన్ గురించి నేను ప్రిపేర్ అయ్యే వెళ్ళిన. ఎందుకంటే పోయిందే ఆ జాబ్ కొరకు కదా. కొందరు ఏంటంటే టైంపాస్ పోతారు, ఆ టైంపాస్ అది సెలెక్ట్ కావాలి. సో జాబ్ ఏంటంటే కంటెంట్ మోడరేషన్ గురించి కాబట్టి నన్ను నీ క్వశ్చన్ అడిగాడు బేస్ చేసుకొని. ఇంకా వేరే క్వశ్చన్లు కూడా అడిగాడు. సో అవి చిన్నవి. సో ఇవైతే మెయిన్. ఇంకొకటి వై డూ యూ వాంట్ దిస్ కంపెనీ, వై డూ యూ వాంట్ టు చూస్ దిస్ కంపెనీ అని అడిగాడు. సో నేను చిన్నగా చెప్పేసిన, యువర్ కంపెనీ ఆఫర్స్ గ్రోత్ ఆపర్చునిటీస్ విత్ స్కిల్స్ అని చెప్పేసి లాస్ట్కి మై బ్రదర్ ఆల్సో వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ
సో హీ రిఫర్డ్ మీ అని పెట్టేసి అట్లా చెప్పేసిన. సో ఎట్లా అంటే మనం ఒక కన్వర్జేషన్ రియల్గా జరుగుతున్నట్టు అట్లా చెప్పాలి అంతే, ఏదో బట్టినట్టు చెప్పాలి అంతే, సింపుల్గా చెప్పాలి మనకు వచ్చింది. కానీ రోల్ గురించి మాత్రం పక్కాగా తెలుసుకోండి. కంటెంట్ మోడరేషన్ దాన్ని ఏంది, అసలు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయాలనేది పక్కా తెలుసుకోండి. పక్క కంపెనీకి ఎందుకు వస్తున్నావు, ఈ కంపెనీ ఎందుకు చూజ్ చేసుకున్నావు అని అడుగుతాడు. సో అది కూడా చెప్పాలి. సో ఇవైతే నన్ను మెయిన్గా అడిగిన క్వశ్చన్స్. నాకైతే కంటెంట్ మోడరేషన్ విప్రోలో అయితే వచ్చింది. సో నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవే. సో ఇప్పుడు నేను మీకు టిప్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్లోనే సగం మంది పోతారు. సో దీనిలో ఏంటంటే షార్ట్కట్ హాబీస్ అడుగుతారు. హాబీస్లో మీరు ఏం పెడతారో దాని గురించి అడుగుతారు. సో పక్క ఇందులో నెక్స్ట్ స్కిల్స్లో ఎంఎస్ ఎక్సెలా దీని గురించి ఒక 2 క్వశ్చన్లు అడుగుతారు. నీకే స్కిల్స్ అసలు దాని గురించి అడుగుతారు. సో ఈ క్వశ్చన్లు అనేవి ఇక మనం వాళ్ళు ఏం అడుగుతారో మనకు తెలియదు. సో అవి కొంచెం చెప్తే అయిపోద్ది. సో ఫస్ట్ నాన్ ఐటీ జాబ్స్ అనేవి పడుతూనే ఉంటాయి. అవి కొన్ని వందల వేలలో ఉంటాయి జాబ్స్. సో ప్రతి ఒక్క ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి, ఇది మెయిన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఏ జాబ్ పోతున్నామో ఆ జాబ్ గురించి సెర్చ్ చాట్ జీపీటీని అడిగినామంటే అదే మొత్తం చెప్తుంది. ఒక నైట్ కూర్చున్నామంటే ఆ రోల్ గురించి ఆ చాట్ జీపీటీ చెప్తుంది. అడ్వాన్స్ ప్రిపరేషన్ అయిపోతే అయిపోద్ది. ఈ క్వశ్చన్స్ అంటే బేసిక్సే, ఇవి ఒకసారి నేర్చుకుంటే అయిపోద్ది అంతే. ఇదైనా ఒకసారి నేర్చుకుంటే అయిపోద్ది. మనం అడిషనల్గా ఏం నేర్చుకోవాలి, జాబ్ గురించి నేర్చుకోవాలి. మనం ఏ రోల్ పోతున్నాం ఆ రోల్ గురించి నేర్చుకోవాలి. ఇక ఈ కంపెనీ ఎందుకుగా ఈ మేనేజర్ క్వశ్చన్స్ అనేవి కంపెనీ గురించి అడుగుతాడు. ఈ జాబ్ గురించి నీకేం తెలుసు అని అడుగుతాడు. ఇదే కంపెనీ ఎందుకు చూజ్ చేసుకుంటున్నావు అని అడుగుతాడు. సో అట్లా ఇంకోటి మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్పమంటాడు. సో అట్లా కొన్ని చిన్న క్వశ్చన్లు అయితే అడుగుతాడు. మనం కనీసం ఒక 30-40 సెకండ్స్ అయినా చెప్పాలి. కొంచెం ఒక 1 మినిట్ వరకు మెల్లగా చెప్పాలి, ఫాస్ట్ చెప్పద్దు. ఒక ఫ్లూయెంట్ మెయింటైన్ చేస్తున్నాం అంటే అదే ఫ్లూయెంట్ ఉండాలి. అందుకే నేను స్టార్టింగ్ చెప్పిన సెల్ఫ్ ఇంట్రడక్షన్ నుండి అయిపోయే వరకు ఒకటే ఫ్లూయెంట్ ఉండాలి. అది చిన్నగా మెల్లగా చెప్తే అయిపోద్ది అంతే. నన్ను ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు, కంటెంట్ మోడరేషన్ టైప్స్ అని అడిగాడు. సో నేను ఒకటే చెప్పిన, ఐ డోంట్ హ్యావ్ ఐడియా అబౌట్ కంటెంట్ మోడరేషన్ టైప్స్, ఐఎమ్ ఏ ఫ్రెషర్ అని కూడా చెప్పేస్తే ఆయన ఏం కూడా అనలేడు. ఎందుకంటే మనకు తెలియకపోతే తెలియలే అని చెప్పాలి, ఎందుకంటే మనం ఫ్రెషర్ కాబట్టి. సో అంతే, ఈ క్వశ్చన్స్ అయితే నన్ను అడిగిండు. సో మిగతా చిన్న క్వశ్చన్స్ కూడా అడిగిండు. సో అవి మీరు ఈజీగా చెప్పేశారు. కానీ ఒక టాపిక్ గురించి అయితే పక్కా అడుగుతాడు. నాకు అడిగిన టాపిక్ ఇది, సోషల్ మీడియా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ సోషల్ మీడియా అంటే ఏంటిది అని అడిగాడు, తర్వాత దాని అడ్వాంటేజెస్ చెప్పమన్నాడు, డిసడ్వాంటేజెస్ చెప్పమన్నాడు. నెక్స్ట్ ఈ రోల్ గురించి అంటావా, ఈ రోల్ ఎట్లా నీకు అడ్వాన్స్ ప్రిపరేషన్ అయ్యబోతావు కాబట్టి రోల్ ఎందుకు కావాలనో రోల్ గురించి తెలుసుకోవాలి, చెప్పాలి. నెక్స్ట్ ఈ కంపెనీ గురించి కూడా చెప్పాలి. యువర్ కంపెనీ ఆఫర్స్ గ్రోత్ ఆపర్చునిటీస్ విత్ స్కిల్స్ విత్ కెరియర్ ఆప్షన్స్, ఏదో ఒకటి అట్లా చెప్పుకుంటూ పోవాలి అంతే. సో ఇది ఏం లేదు, చాట్ జీపీటీ చేయాలి, వెళ్ళిపోవాలి అంతే. ఒకటి కాకపోతే ఒకటి 100 జాబులు ఉంటాయి, నాన్ ఐటీ జాబులు. ఏం లేదు, నేనైతే చాట్ జీపీటీ చేసిన క్వశ్చన్స్ అయితే ఇచ్చింది. సో అవే కొంచెం ప్రిపరేషన్ అయ్యి వెళ్ళిన అంతే, అయిపోయింది. సో అంతే, ఏం అడగరు. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఇది అడుగుతారు హాబీస్, పోతే స్కిల్స్లో నీ స్కిల్స్ గురించి అడుగుతారు అంతే. నీకు తెలిసిన ఈ 2 అసలు డెడ్ ఈజీ. పోతే ఎక్కడ పోతానంటే ఇదే మేనేజర్ కానీ పోతుంది. హెచ్ఆర్ కూడా అడుగుతాడు కొన్ని క్వశ్చన్స్, నీ నేటివ్ ప్లేసు లేకపోతే మీ డిస్టిక్ గురించే చెప్పమంటాడు. అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చిన క్వశ్చన్లు అడుగుతారు. నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకా మేనేజర్ అడిగిన వేరే కంపెనీలలో కూడా అడిగిన క్వశ్చన్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే పెడతా, చూడండి. సో నేనైతే కొన్ని జాబ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా, కార్పొరేట్కి సంబంధించిన వీడియోస్. సో ఎందుకంటే కొన్ని జాబ్స్ గురించి తెలియాలి, మన వాళ్ళు చేస్తారు కాబట్టి. సో దాని గురించి ఫ్యూచర్ ఎట్లుంటుంది, ఆ జాబ్ ప్రాసెస్ ఏంది, వాళ్ళు ఎట్లా జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఎంత వచ్చింది అనేది అయితే చెప్తా, కొన్ని వీడియోస్ అయితే చేస్తా. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో చూడండి, వీడియోస్ ముందు వస్తాయి.